ఏమైందండి? ఏదైనా ఆచూకు తెలిసిందా? ఒక ఫోన్ అయినా చేయలేదేమిటండి? తెలిసిందే చూసారా? తొందరపడి ఏమీ చేయకండి. ఏదో చిన్నపిల్ల తెలియక చేసింది. నేను చేసేదే ఉంది. అదే నా కళ్ళలో కారం కొట్టి వెళ్ళిపోయింది. కాస్త కోపం తగ్గించుకోండి. వాళ్ళనేం చేయకండి. ఏదో ఒకటి నచ్చ చెప్పి ఎలాగైనా తీసుకురండి. అది మనకు ఒక్కగానొక్క కూతురండి. అది నా చేతికి చిక్కితే ప్రాణాలతో ఉంటుందా? దొరికి చావలేదే. ఫోన్ పెట్టే. హలో హలో హలో. ఏంటి ఇంకా మీరంతా ఇక్కడే ఉన్నారు? కళ్ళు తెరవడానికి ఇంకా 4-5 గంటలు పట్టొచ్చని చెప్పాను కదా. రేపు ఉదయం వచ్చి చూడండి. సార్ వాడే మాకు సర్వస్వం. వాడు కన్ను తెరిచి మాతో 2 మాటలు మాట్లాడేదాకా ఇక్కడి నుంచి వెళ్ళాం సార్. మాకు అన్నాలు గిన్నాలు ఏమొద్దు డాక్టర్. వాడిని ఎలాగైనా కాపాడండి డాక్టర్. డాక్టర్, మా కుటుంబానికి ఒక విధంగా వాడే పెద్ద దిక్కు. వాడు ఆ పరిస్థితిలో ఉంటే మాకేం సహించదు. మీకు పుణ్యం ఉంటుంది. వాడిని ఎలాగైనా కాపాడండి. డాక్టర్, మా అన్నయ్య త్వరగా కోలుకుంటాడా? చూడండి, మీరంతా అతని మీద ఎంత ప్రేమ పెట్టుకున్నారో నాకు తెలుసు. నేను కూడా నా శక్తి మేరకు ప్రయత్నం చేస్తున్నాను. మీరేం వరీ అవ్వకండి. పరిచయం లేని అసలు పరిచయం లేని పరిచయం లేని మనుషులతో కొంచెం భద్రంగా ఉంటే మేలు, లేదంటే తప్పదు జైలు. పరిచయం లేని మనుషులతో కొంచెం భద్రంగా ఉంటే మేలు, లేదంటే తప్పదు జైలు. అవకాశవాదమే పెద్ద పాపము. పరిచయం లేని మనుషులతో కొంచెం భద్రంగా ఉంటే మేలు, లేదంటే తప్పదు జైలు. హత్య వంటి గొడవల్లో నెట్టేస్తారు, నీ కన్న వాళ్ళకే నిన్ను పట్టిస్తారు. హత్య వంటి గొడవల్లో నెట్టేస్తారు, నీ కన్న వాళ్ళకే నిన్ను పట్టిస్తారు. పక్కన ఉండే ద్రోహం చేస్తూ నిన్ను గుంటలోన పెట్టి గంట కొట్టేస్తారు. పక్కన ఉండే ద్రోహం చేస్తూ నిన్ను గుంటలోన పెట్టి గంట కొట్టేస్తారు. పరిచయం లేని మనుషులతో కొంచెం భద్రంగా ఉంటే మేలు, లేదంటే తప్పదు జైలు. ప్రేమగా నీతో ఉంటుంటారు, ఒక రెప్ప పట్టులో కళ్ళు లాగేస్తారు. ప్రేమగా నీతో ఉంటుంటారు, ఒక రెప్ప పట్టులో కళ్ళు లాగేస్తారు. బంధం అన్నది బూటకము, అది అందరూ ఆడే నాటకము. బంధం అన్నది బూటకము, అది అందరూ ఆడే నాటకము. ఏ ఆపు 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 ఆపు.
ఇదేంటి? ఇది గోపి అడ్మిట్ అయిన హాస్పిటల్ కదా. అర్చనేంటి ఇక్కడుంది? హలో హలో అత్తయ్య, నేను జయంతిని. ఏంటి జయంతి, ఇప్పుడేగా వెళ్ళావు? ఇంత త్వరగా ఫోన్ చేస్తున్నావేంటి? ఏం లేదత్తయ్య, అర్చన ఇంట్లో ఉందా? ఏ ఏమన్నా మర్చిపోయావా? నేనేం మర్చిపోలేదత్తయ్య, నాకు అన్నీ గుర్తుంటాయి. కానీ అర్చనే మర్చిపోవలసిన వాటిని గుర్తుపెట్టుకుంటోంది. ఏంటి జయంతి? అర్చన ఇప్పుడెక్కడుంది? నా మాత్రలు అయిపోయాయి, వాటిని తీసుకురావడానికి మందుల షాప్కెళ్ళింది. మెడికల్ షాప్లో లేదత్తయ్యా, హాస్పిటల్లో ఉంది. ఆస్పత్రికా? ఏ హాస్పిటల్లో తెలుసా? నిన్న మావయ్య గోపిని అడ్మిట్ చేశారని చెప్పారే, ఆ హాస్పిటల్లో ఉంది. ఏంటి తమాషాలాడుతున్నావా? తమాషాలు ఆడట్లేదత్తయ్యా, నిజం చెప్తున్నాను. నేను ఆఫీస్కెళ్తుంటే అర్చన ఈ హాస్పిటల్ దగ్గర ఉండడం చూసి నేను ఆటోలోంచి దిగి మరీ చూశాను. అర్చన ఈ హాస్పిటల్ లోపలే ఉందత్తయ్యా. నేను నమ్మను. అది నాకు ప్రమాణం చేసింది. అది చేసిన ప్రమాణం వదిలేసి అలా చెయ్యదు. మీకంతగా నమ్మకం లేకపోతే వెంటనే ఆటో తీసుకుని హాస్పిటల్ దగ్గరికి రండి. మీ కళ్ళతో మీరు చూశాకైనా నన్ను నమ్ముదురుగాని. నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది. అయ్యో, నాకు నమ్మకం ఉందత్తయ్యా. అర్చన మీద నాకు మీకన్నా కొండంత నమ్మకం ఉంది. మావయ్య అర్చన మనసు మార్చుండొచ్చు కదా. నిన్న స్టేషన్కి మీకు చెప్పకుండానే వెళ్ళింది. అలాగే ఈరోజు హాస్పిటల్కి వచ్చుండొచ్చు కదా. ఒక్కసారి మీరు హాస్పిటల్ దగ్గరకొచ్చి చూస్తే అర్చన లోపల ఉన్నది లేంది, మీ మాట నిలుపుకున్నది లేంది మీకు తేలిపోతుంది కదా. సరే, నేను వస్తున్నాను. నువ్వు చెప్పేది అబద్ధమైతే నా సంగతి తెలుసు కదా. తెలుసత్తయ్యా, ముందు మీరు రండి. టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఇచ్చిన అడ్రస్ ఇదేనా? అవును బాస్. ఆగండ్రా, అందరూ లోపలికి రావద్దు. నలుగురు ఇక్కడ ఉండండి. లోపల నుంచి వాళ్ళు తప్పించుకున్నా బయటుండి మీరు పట్టుకోవచ్చు. ఎవరయ్యా మీరు? ఏం కావాలయ్యా? ఎవరు మీరు? ఎవరయ్యా నువ్వు? అడుగుతుంటే మాట్లాడవేంటి? ఎవరయ్యా మీరు? ఏం కావాలి? మాట్లాడవేంటి? చెప్పండి. ఏం కావాలి? మాట్లాడవేంటి? బాబు ఏంటి? ఎవరయ్యా? ఎవరయ్యా మీరు? మా ఇంటి మీద పడి వెతుకుతున్నారు? అడిగేది మిమ్మల్ని. ఎవరు మీరు? మరి అయ్యో అయ్యో, ఎవరయ్యా వీళ్ళు? ఇంత దౌర్జన్యం చేస్తున్నారు. చెప్తున్నా ఏమట్లేదా? ఏమిటి దౌర్జన్యం? నువ్వు మనిషివా పశువా? ఏమిట్రా ఇది? చిన్న పెద్ద లేకుండా పెద్ద మనుషులు కొడతావా? నీ చేతులు పడిపోను. ఏయ్ ముసల్దానా, అరవకో. నీ కొడుకెక్కడే? ఓ అబ్బాయిని అమ్మాయిని తీసుకొచ్చి దాచిపెట్టాడు కదే, వాళ్ళెక్కడా? ఎక్కడా? బాబు, ఏ అబ్బాయి ఏ అమ్మాయి నిజంగా మాకేం తెలియదు బాబు. నాటకాలు ఆడకు. నాటకాలు ఆడి ఆడి నేను ఈ స్థితికొచ్చానురా. నా దగ్గర నీ పప్పులుడకం. మర్యాదగా నిజం చెప్పావా బతికిపోతావు, లేకపోతే అన్యాయంగా చచ్చిపోతారు. మేము నాటకాలు ఆడలేదు బాబు, నిజమే చెప్తున్నాం. నా మాట నమ్మండి. ఆ రాజాగడ్ నీ కొడుకే కదూ? అవునండి. వాడిప్పుడు ఎక్కడున్నాడు? ఈ విశాఖపట్నం హైదరాబాద్ ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్తాడు బాబు. ఏయ్, మీకు నీ కొడుకి చావు దగ్గర పడిందిరా. నీ కొడుక్కి ఎంత ధైర్యం రా? నా కూతురికి నా దగ్గర పనిచేసే డ్రైవర్ గాడికి పెళ్లి చేస్తాడా? పైగా వాళ్ళని తీసుకొచ్చి ఈ ఊళ్ళోనే మకా పెట్టిస్తాడా? ఏయ్,
మర్యాదగా మీకు తెలిసి నిజమేదైనా ఉంటే మర్యాదగా చెప్పండి, లేకపోతే నిన్ను కోడి మేడను మేలేసినట్టు మేలేసి చంపేస్తాను. ఒంటరిగా ఉండే ముసలాళ్ళం, అనాథలుగా బతుకుతున్నాం, మమ్మల్ని వదిలేయండి బాబు. మా కొడుకు ఎప్పుడో ఒకసారి వస్తుంటాడు. వాడు వచ్చినప్పుడు మాట్లాడమే గాని వాడు ఎక్కడుంటాడో ఏం చేస్తాడో మాకు తెలియదు బాబు. మీకు పుణ్యం ఉంటుంది, మమ్మల్ని వదిలేయండి బాబు, వదిలేయండి. పాపం ముసలాలను చూస్తుంటే జాలేస్తుందన్న. అబద్ధం చెప్పేవాళ్ళలాగైతే కనబట్టలేదు. వదిలేయండి పాపం. ఏదో తిని తినక కష్టపడి బ్రతుకుతున్నట్టున్నారు. వదిలేండి బాస్. వీళ్ళకేం తెలియదు అంటున్నారు కదా బాస్. లేదురా, వీళ్లను చూస్తుంటే పాపం అనిపించటం లేదు. నాకెందుకు వీళ్ల మీద డౌట్గా ఉంది. ఏరా, నీ కొడుకు ఇక్కడికి రావట్లేదా? వాడి సంగతి, వాడితో సంబంధాలు, మాటా ముచ్చట్లు ఏమీ లేవా? నిజంగా చెప్పండి, నిజం చెప్పండి. 2 సంవత్సరాల క్రితం పని కోసమని హైదరాబాద్ వెళ్ళాడు. అప్పటి నుంచి 5-6 నెలలకు ఒకసారి వస్తుంటాడు. వచ్చి 4-5 రోజులుండి వెళ్తుంటాడు. వాడికి నాకైతే మాటలే లేవు. ఆయనతో 2 ముక్కలు మాట్లాడి వెళ్తుంటాడు, అంతే బాబు. అంతకు మించి మాకేమీ తెలియదు బాబు. సరేనమ్మా, నమ్ముతున్నాం గాని మీ అబ్బాయి గురించి ఏదైనా సమాచారం తెలిసిందంటే నాకు వెంటనే తెలియపరచండి. నేను ఇక్కడ వాడినే తెలుసు కదా, చిరుతా. తెలుసు బాబు, తప్పకుండా చెప్తాం. పాపం వీళ్ళని చూస్తుంటే జాలిగా ఉంది బాస్. నిజంగా ఏమీ తెలియదేమో. రండి బాస్, మనం బయటికి వెళ్ళి ఎత్తుకుదాం. ఫోన్ ఎవరిదిరా? మనోళ్ళదా? మందైతే కాదు బాస్. రేయ్, ఇట్రారా. ఏంటిది? ఏంటిది? మీ కొడుకుతో మాట్లాడటానికే పెట్టుకున్నారు కదూ. మర్యాదగా మాట్లాడి వాడెక్కడున్నాడో తెలుసుకుని వివరంగా నాకు చెప్పండి. మాట్లాడు, మాట్లాడవే. నేను మాట్లాడను. నువ్విప్పుడు మాట్లాడలేదనుకో, నీ మొగుడు ఇంకెప్పటికీ మాట్లాడలేడు. మాట్లాడతాను. హలో, ఏంటమ్మా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా? బయట పని మీద ఉన్నాన్రా. మీ నాన్నగారు పడుకున్నారు, అందుకే లేట్ అయింది. సరే సరే, నాన్నగారు బాగున్నారు కదా? నువ్వు బాగున్నావు కదా? బాగున్నానయ్యా, నువ్వు బాగున్నావా? అవును, ఆ అమ్మాయి అబ్బాయి బాగున్నారా? అంతా బాగానే ఉన్నామమ్మా, మాకేం పర్వాలేదు. నా గురించి ఎవరైనా ఎంక్వైరీకి వచ్చారా? లేదురా, ఎవరూ రాలేదు. ఏ ఎంక్వైరీ లేదు. నువ్వు వాళ్ళు ఎక్కడున్నారు? ప్లేస్ ఏమైనా మార్చారా? లేదమ్మా, సింహాచలం ఇంట్లోనే ఉన్నాం. సింహాచలం ఇంట్లోనా? సరేనయ్యా, జాగ్రత్తగా ఉండండి. సరేనమ్మా, ఉంటాను. ఉంటాను నాయనా. చూసావరా, నా డౌటే నిజమైంది. అవును, ఆ సింహాచలం ఇల్లు ఎక్కడ? నాకు తెలుసు బాస్, రండి వెళ్దాం. రేయ్, అడ్రస్ దొరికింది. ఈసారి మిస్ అవ్వకూడదు, తప్పకుండా పట్టుకోవాలి. బాస్, వీళ్ళని ఏం చేద్దాం? నువ్వే కదరా పాపం అన్నావు. చూడు ఎలా నటించి మోసం చేయాలనుకున్నారు. ఏసేమంటావా బాస్? వద్దులేరా, మోసం చెయ్యాలని వీళ్ళు చూసినా
ఈ ముసలాళ్ల వల్లే కదరా అడ్రస్ తెలిసింది. వదిలే బతకని. మనం వెళ్ళాక వీళ్ళ కొడుక్కి సమాచారం జారవేస్తే